రాబోయేది కురుక్షేత్ర సమర యుద్ధం. ఈ సాంగ్ మిక్స్ బై DJ పవన్ కుటారి. కులాల మధ్య కాదు యుద్ధం జరిగేది, రేపొద్దున జరగబోయే యుద్ధం క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున, పెద్దందారు మరోవైపున ఉండి రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది. మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన ఓటు తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్ముడు జగను జెండాలు జత కట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా. వెన్నుపోట్లు చిత్తుగా పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. DJ పవన్ కుటారి. 2024 దుష్ట చతుష్టయాన్ని గది దొంగలను ఓడించేందుకు సిద్ధమని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు పడుతున్నది పడలు. అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, పెద్దమ్మ నిన్నే అడుగుతా ఉన్నా, అన్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి 99% హామీలు అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి, అక్క మీరే టిక్కు పెట్టండి, మీ బిడ్డ పాలనలో ఏకంగా 99% హామీలను నెరవేర్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మళ్ళీ మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాము అని మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చినది కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. తమ్ముడు జరిగాయా? అన్న జరిగాయా? ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను. ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం. ఇదే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ 4 మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు మీ బిడ్డ. 3 జిల్లాలను 6 జిల్లాలు చేసింది. 3 కలెక్టర్లు 3 ఎస్పీలు ఉండాల్సిన చోట 6 మంది కలెక్టర్లను 6 మంది ఎస్పీలతో పరిపాలనను వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన
ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4,400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోనే బుడగట్లపాలెం మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తా ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తా ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తా ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే. ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన, ఏ ఒక్కరూ పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 80 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది. ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా. కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ 59 నెలల కాలంలో 4 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. ఈ 4 మెడికల్ కాలేజీల్లో 3 పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4వది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వస్తా ఉంది. మొట్టమొదటిసారిగా జేఎన్టీయు విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఏకంగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయనంటే ఇది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా లేని పరిస్థితి, సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేని చోట ఏకంగా 400 టవర్లు 400 కోట్ల వ్యయం చేసి ఈరోజు ఎవరు పోని ఆ గిరిజన ప్రాంతాలకు సెల్ ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది కూడా ఈ 59 నెలల కాలంలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా 1,53,000 కుటుంబాలకు మంచి చేస్తూ ఏకంగా 3,23,000 ఎకరాలను ROFR పట్టాల కింద, డీకేటీ పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్ళందరికీ కూడా జీవన ఉపాధి చూపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మొత్తంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికి కూడా, ఏ పేదకు కూడా తాను చేసిన ఒక్క మంచి కానీ, తాను చేసిన ఒక్క స్కీము కానీ గుర్తుకు రావడం లేదు అని అంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేశాడు అన్న దానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపమంటారా?
ఇది 2014 గుర్తుందా ఈ పాంప్లెట్ అన్న గుర్తుందా తమ్ముడు గుర్తుందా అక్క 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి సంతకం పెట్టి ఇదే చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి 2014లో పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన చెప్పినవి నేను ఒక్కసారి చదువుతా మీరే చెప్పండి 2014లో చంద్రబాబును నమ్మి మనం ఓటు వేస్తే ఆ తర్వాత 2014 నుంచి 19 మధ్యన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా